investigation will go కొద్దిగా సన్నీ కొద్దిగా sir. Thank you. మహేష్ ప్రసాద్ వాళ్ళు ప్యాకెట్ ఆడించారు అందులో కూడా ఆగేం ఇందులో లేదు వాళ్ళు మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో 25/4/2026 తేదీ నాడు సాయంత్రం మన హేలాపూరి టౌన్షిప్ మాదేపల్లి రోడ్లో జరిగినటువంటి మర్డర్ కేసుకు సంబంధించి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నాడు ఈ యొక్క ఎవరైతే రాయి నోకరాజు అనే అతను ఈ ప్యాకాట్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అప్పుడు అక్కడ అతనితో పాటుగా ఈ యొక్క ముద్దాయిలైనటువంటి ఈ మహంకాళి సత్యబాబు అనే సత్తిపండు, అదేవిధంగా ఈ యొక్క నక్క యేసురత్నం అనే లక్ష్మణ్, ఇంకా కొంతమంది కలిసి ఈ ప్యాకాట ఆడటం జరుగుతోంది. ఈ ప్యాకాట ఆడే క్రమంలో వాళ్ళ దగ్గర ప్యాకాట డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో గొడవ జరగడం జరిగింది. దాని విషయమే ఒక ఆర్గ్యుమెంట్ జరగంగానే ఈ సత్తిపండు అనే అతను తన స్నేహితులైనటువంటి కొంతమందికి ఫోన్ చేసి పిలిపిస్తాడు. ఈ గుమ్మళ్ళ సాయి దుర్గా ప్రసాద్, కొల్లి అనిల్ అనే మున్న, తర్వాత కట్టు ప్రశాంత్ కుమార్ అనే మున్న, తర్వాత గడ్డం బ్రహ్మానందం, వీళ్ళందరికీ ఫోన్లు చేసి వీళ్ళని రమ్మని చెప్పేసి వెంటనే ఒక ప్లాన్ చేసుకొని వీడిని ఎలాగైనా మన ఎదిరికించాడు ఈ ఏరియాలో అని చెప్పేసి. ఎందుకంటే గతంలో వీళ్ళు ఈ 2 టౌన్ ఏరియాలో ఉండేవాడు ఈ సత్తిపండు అనే అతను. తర్వాత కొన్నాళ్ళు ఇతను ఈ సత్తిపండు ఇక్కడ వదిలేసి అనకాపల్లి అనే ఊర్లోకి పోయాడు. ఈ అనకాపల్లిలో కొంతకాలం అక్కడ కేసులు అవటం, గతంలో ఇతని పైన కూడా దాదాపుగా 12 కేసుల దాకా ఉన్నాయి. ఇతను అక్కడ చేసినటువంటి ఇది మీద అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. వచ్చి అదేవిధంగా మనకి ఈ గడ్డం బ్రహ్మానందం అనే అతను మర్డర్ కేసులో కన్విక్టెడ్ ముద్దాయి. ఇతను కూడా పెరోల్ పైన బయటకు వచ్చినాడు. వచ్చిన తర్వాత కొన్ని రోజులు జాగ్రత్తగా ఉన్నట్టు ఉండి ఈ సత్తిపండు, ఈ మున్న, అదేవిధంగా లక్ష్మణ్ వీళ్ళందరినీ పెట్టుకొని ఒక ఉన్నాడు ఇక్కడ ఊళ్ళో. ఈ క్రమంలో వీళ్ళందరినీ పిలవటం, వీళ్ళందరూ కూడా మనల్ని ఎదురు తిరుగుతున్నాడు ఇతను అని చెప్పేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు తీసుకొని అటాక్ చేయడం జరిగింది. అక్కడే చనిపోవడం కూడా జరిగింది. సో వీళ్ళు ఎవరైతే తర్వాత వీళ్ళందరూ పారిపోయారు. ఈ రోజునాడు మన 1 టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బందితోటి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరిపైన కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. మనం వీళ్ళందరినీ చూస్తే ఇప్పుడు ఈ సత్తిపండు మీద సుమారుగా 12 కేసులు, అదేవిధంగా ఈ లక్ష్మణ్ గారు ఏదైతే A2 ఉన్నాడో అతని పైన 1 కేసు, అదేవిధంగా A3 పైన 1 కేసు, అలానే A5 అయినటువంటి ప్రశాంత్ కుమార్ మీద 5 కేసులు, ఈ గడ్డం బ్రహ్మానందం మీద 6 కేసులు ఉండటం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ చెప్పడం పంపించడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఈ గడ్డం బ్రహ్మానందం, ఇతను ఎవరైతే ఈ సత్తిపండు ఎలియాస్ పండు, ఇతను సత్తిపండు ఎలియాస్ పండు అనే అతని పైన కూడా మనం గతంలో చేసిన కేసులపైన బెయిల్ క్యాన్సిల్ చేయడంతో పాటు వీళ్ళపైన కూడా పీడీ యాక్ట్ కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. ప్రపోజల్స్ రెడీ చేస్తున్నాము. తర్వాత అందరికీ హెచ్చరిస్తున్నాం, ఎవరైతే తెలిసి తెలియక ఇలాంటి నటోరియస్ క్రిమినల్స్ వెనక చేరి
వాళ్ళతోటి మీరు చేతులు కలిపితే ఖచ్చితంగా మర్డర్ కేసులు ఎదుర్కొంటారు. అలానే ఏదైతే ఈ ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళపైన కూడా కఠినమైన కేసులు పెట్టడం, చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా ఈ దర్యాప్తు లోతుగా ఇంకెవరన్నా ఉన్నారా ఏంటనేది పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు కానీ ఛార్జ్షీట్ వేయం. సో ఇందులో ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవరన్నా ఇందులో పార్టిసిపేట్ చేశారా, ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారనేది చూపిస్తున్నాం. ఇప్పటివరకైతే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చిన దర్యాప్తులో భాగంగా ఈ 6 పైన కేసు పెట్టడం జరిగింది. సో అందరినీ హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో మీ మీద షీట్లు ఉన్న వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. లేని పక్షంలో మీ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ ఆల్రెడీ నిఘా ఉంచడం జరిగింది. సో ఈ ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్లో కానీ పార్టిసిపేట్ చేయడం కానీ ఇలా రౌడీజం చేయడం కానీ చేస్తే మాత్రం ఈ చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తొందరగా మీ అందరిపైన కూడా పీడీ యాక్టులు పెట్టడం కానీ, అదేవిధంగా అవసరమైతే వీళ్ళ బెయిల్ రాకుండా ట్రయల్ రన్ చేసేదానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. అక్కడ అనకాపల్లిలో ఉందండి, ఎక్స్టర్మెంట్ ఉంది, నాట్ పీడీ యాక్ట్, ఎక్స్టర్మెంట్ చేశారు ఆ పేరోల్ మీద. నిఘా కూడా ఉందండి, ఉన్నది. అదే చెప్తున్నాం, ఎప్పటికప్పుడు లాస్ట్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవ్రీడే మన దగ్గరకు వస్తూనే ఉన్నట్టు ఉంటారు, కానీ వాళ్ళ టైం పట్టేసి దాన్ని ఇచ్చేస్తారు. సో లాస్ట్ 1 వీక్ బ్యాక్ అతను తీసుకురావడం జరిగింది. అతన్ని తహసీల్దార్ గారి దగ్గర కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం, వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇంకా ఎవరైనా కనుక తోకజాడిచ్చి కనుక తిక్క పనులు చేస్తే వాళ్ళపైన మాత్రం చట్ట ప్రకారం మాత్రం కఠినంగానే చర్యలు తీసుకుంటాం. అందులో ఏమని మనం లేదండి.